మరిన్ని మూవీ అప్డేట్స్ మీకోసం. బట్వారా 1947 చిత్రం ప్రమోషన్స్ టైంలో ప్రీతి జింట నిర్మాత ఆమిర్ ఖాన్ను పట్టించుకోలేదంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై తీవ్రంగా స్పందించిన ప్రీతి జింట క్లిక్ బైట్ ప్రచారం కోసం నిజాలు తెలుసుకోకుండా నెగిటివిటీని వ్యాప్తి చేయడం సరికాదన్నారు. తాను ఫ్లైట్ అందుకోవాలనే కంగారులో ప్రమోషన్స్ షూటింగ్ హడావిడిలో ఉండి ఆమిర్ను గమనించలేదని వివరణ ఇచ్చారు. ఆమిర్ ఖాన్ పట్ల తనకు ఎంతో ప్రేమ, గౌరవం ఉన్నాయని, ఇలాంటి అసత్య ప్రచారాలను నమ్మవద్దని స్పష్టం చేశారు. డైరెక్టర్ అట్లీ నిర్మాణంలో బాలాజీ తరణ్ డైరెక్షన్లో విజయ్ సేతుపతి నటిస్తున్న కొత్త చిత్రానికి భక్త అనే టైటిల్ ఖరారు చేసినట్లు కోలీవుడ్ సమాచారం. 1960ల కాలం నాటి పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో ఎమోషనల్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం స్లమ్ డాగ్, జైలర్ 2, ట్రైన్ వంటి చిత్రాలతో బిజీగా ఉన్న విజయ్ సేతుపతి, అట్లీ కాంబినేషన్ లో వస్తున్న ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆఫీసర్ ఆన్ డ్యూటీ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ గా మెప్పించిన కుంచకో బోబన్ రీసెంట్ గా హైల్ మేరీ చిత్రంలో నటిస్తున్నాడు. తాజాగా సోషల్ మీడియా వేదికగా ఫస్ట్ లుక్ పోస్టర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. కుంచకో బోబన్తో పాటు ఓ చిన్నారి చిరునవ్వులు చిందిస్తూ పోస్టర్లో కనిపించడంతో ఇది తండ్రి కూతుల అనుబంధం నేపథ్యంలో సాగే ఎమోషనల్ డ్రామాగా రూపుదిద్దుకుంటున్నట్లు తెలుస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న AA23 ప్రాజెక్టుపై ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా ఈ బిగ్గెస్ట్ కాంబోకి సంబంధించి ఒక క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ ప్రాజెక్టులో బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో షాహిద్ కపూర్ ఓ కీలక పాత్రలో నటించబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీనిపై ఇప్పటి వరకు మేకర్స్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు, కానీ త్వరలో అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది. ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో జరగాల్సిన వైకిట్టు ఎందా పరిపాడి అనే భారీ స్టేజ్ షో మోహన్ లాల్ కారణంగా వాయిదా పడింది. దీంతో ఆయన అభిమానులకు తీవ్ర నిరాశ ఎదురైంది. వీసా కారణంగా జరిగిన ఆలస్యంతో సరైన టైంకి మోహన్ లాల్ ఆస్ట్రేలియా వెళ్లలేకపోయారు. ఈ పరిణామాలపై స్పందిస్తూ తన 50 ఏళ్ల కెరియర్లో ఇలా జరగడం ఇదే మొదటిసారి అని ఆవేదన వ్యక్తం చేస్తూ వీడియో ద్వారా అభిమానులకు క్షమాపణలు తెలిపారు. ఇది వాళ్ళ మన మూవీ మిక్చర్. నెక్స్ట్ మూవీ మిక్చర్ లో మళ్ళీ కలుసుకుందాం. Till then keep watching NTV.